ఈ కార్తీక మాసానికి చాలా విస్తృతి ఉందమ్మా. హరిహరాదులను ఏకకాలంలో ఆరాధించుకోవచ్చు. శివునికి సంబంధించి ఈ యొక్క కార్తీక మాసానికి ఎంత ప్రాధాన్యత ఉందో, కేదారేశ్వర స్వాముల వ్రతాలు నోములు ఎలా అయితే ప్రాధాన్యతగా ఆచరిస్తారో, విష్ణువుకు సంబంధించిన మాసంగా కూడా దీన్ని ఆరాధిస్తారు. అంటే ఏకాదశులకు విష్ణువుకు సంబంధించిన ప్రాధాన్యత ఉంది. అందుకని హరిహరాదుల సంగమం చేత కలిగిన సంతానంగా ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్షలో ఒక నియమంగా ఈ యొక్క మాసాన్ని మనం దీక్షా నియమాలతో ఆచరించడం వల్ల మనం కోరుకున్న గొప్ప జీవితాన్ని భగవద్ అనుగ్రహంతో పొందుతాం. ఓహో, అంటే కార్తీక మాసంలోనే అయ్యప్ప దీక్షకి కారణం ఇది. అవును, ప్రత్యేకత ఏంటంటే మనకు ఇది కావాలి అని మన భగవంతుని కోరాల్సిన అవసరం లేదు. కార్తీక సమమాస అంటారు. కార్తీక మాసంతో సమానమైన మాసం ఏ మాసం లేదు అని శాస్త్రంలో చెప్పబడింది. అటువంటి కార్తీక మాసంలో ఆచరించే భగవంతునికి సంబంధించిన ఏ పూజ, జపము, దానము ఏది చేసినా కూడా దానికి 10,000 రెట్లు ఫలితాలు వస్తాయనేది మనకు గ్రంథాల్లో, శాస్త్రాల్లో తెలియజేయబడింది. అవునండి.